వెల్కమ్ బ్యాక్. అమిత్ షా ఫేక్ వీడియో షేరింగ్ కేసులో కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులను పోలీసులు అరెస్టు చేశారు. అమిత్ షా వీడియోను ఉద్దేశపూర్వకంగానే పోస్టింగ్ చేసినట్లుగా గుర్తించారు. ఇక విద్వేషాలు రెచ్చగొట్టి లబ్ధి పొందాలనే ఉద్దేశంతోనే పోస్టింగ్లు ఇచ్చారని అభియోగం మోపారు. వాట్సాప్లో వచ్చిన మార్ఫింగ్ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇక మొత్తం 5గురిని సైబర్ క్రైమ్ పోలీసులు అయితే అరెస్టు చేశారు. పెండ్యాల వంశీకృష్ణ, మన్నె సతీష్, పీఠం నవీన్, అలాగే అస్మత్ తస్లీం, కోయ గీతలను అరెస్టు చేశారు. రైట్గా దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజశేఖర్ చారి అందిస్తారు. రాజశేఖర్, చెప్పండి. ప్రస్తుతం రిజర్వేషన్ సంబంధించినటువంటి మార్కింగ్ వీడియో ఏదైతే ఉందో దాని గురించి తెలంగాణలో కాకుండా దేశవ్యాప్తంగా చాలా తాజాగా ఘాటుగా కొంచెం చర్చ జరుగుతుంది. దీనిలో భాగంగా బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ డిఫెన్స్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగా బీజేపీ కూడా చాలా సార్లు ప్రెస్ మీట్లు పెట్టి కూడా డిఫెన్స్ చేయడం జరిగింది. ఇవి ఫేక్ వీడియోస్ కాబట్టి ఇవి నమ్మే విషయం కాదని చెప్పేసి బీజేపీ సంబంధించిన వ్యక్తులు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగానే కూడా కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎవరైతే సోషల్ మీడియాకు సంబంధించినటువంటి ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకు నోటీసులు ఇవ్వడం జరిగింది. అలాగే సీఎం రేవంత్ రెడ్డికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. వీరితో పాటు కొంతమందిని దేశవ్యాప్తంగా ఇప్పటికే 9 మందిని అరెస్ట్ చేశారు. అందులో 5గురు మన తెలంగాణ నుంచి ఉన్నారు. గీత, శివ, తస్లిమా, మన్నె సతీష్, వీళ్ళ 5గురును కూడా నిన్న గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. చేసి వాళ్ళను సిసిఎస్ సంబంధించిన పోలీసులకు వాళ్ళకు ఓవర్ చేయడం జరిగింది. ఇందులో సోషల్ మీడియా సంబంధించిన హ్యాండిల్స్ 3 ఉన్నారు. అలాగే అరెస్ట్ అనంతరం వీళ్ళకు సిసిఎస్ అక్కడి నుంచి 2 గ్రూపులుగా విభజించి వీళ్ళు విచారణ కొనసాగిస్తున్నారు. శివ, గీత, తస్లిం మన్నె సతీష్ మన ఒక గ్రూప్ గా పెట్టి విచారణ చేస్తే మన్నె సతీష్ అనే వ్యక్తి తెలంగాణ సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో ఆ సోషల్ మీడియా మొత్తానికి చూసుకున్నటువంటి ఇన్ఛార్జ్ గా ఇతను ఉన్నాడు కాబట్టి ఇతని గురించి కూడా విషయాలు రాబట్టే ప్రయత్నంలో ఢిల్లీకి సంబంధించిన పోలీసు కావచ్చు, అలాగే సిసిఎస్ సంబంధించిన పోలీసులు కూడా ఈ విచారణ కొనసాగిస్తున్నారు. మరోవైపు బీజేపీ కూడా ఈ మార్పింగ్ విషయంపై చాలా సీరియస్ గా ఉంది. దీనిపై కూడా కేసులు పెట్టింది. కర్ణాటకలో జరిగిన బహిరంగ సభలో కూడా అమిత్ షా కూడా చాలా ఘాటు విమర్శలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా సీరియస్ గా కేసులు తీసుకోవడం జరిగింది. ఒకవేళ మార్పింగ్ చేసింది కూడా మార్పింగ్ చేశారని కన్ఫర్మ్ చేశారు. మరొకసారి ఈ మార్పింగ్ చేశారా లేదా అనేది కూడా మళ్ళీ క్లారిటీ తీసుకున్న తర్వాత ఇది మార్పింగ్ ఎక్కడ అప్లోడ్ జరిగింది, ఎవరు చేశారు, ఎవరి అకౌంట్ లో దీన్ని అప్లోడ్ చేశారు, ఒకవేళ చేస్తే వీళ్ళతో వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి. దాని వెనక ఎవరున్నా పని వదిలే ప్రసక్తి లేదు. ఇది దేశద్రోహము మరియు రాజద్రోహం అని చెప్పేసి దానికి సంబంధించిన కేసులు పెట్టి కూడా వాళ్ళు శిక్షించే పనిలో మేము బీజేపీ కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఎవరిని వదలబోమని చెప్పేసి చెప్తున్నటువంటి సందర్భం మమతా. రైట్, థ్యాంక్ యూ.